everyone, welcome back your channel Telugu Job Point. Friends, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ గాని మీరు అప్లై గాని చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇక్కడ మీకు వస్తుందండి. కేవలం ఇక్కడ 10th క్లాస్ అర్హతతో ఎలాంటి వర్క్ కూడా ఉండదు. వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని నా చిన్న కోరిక అండి. ప్లీజ్ అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ గాని మీరు అటెంప్ట్ అయినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. అయితే పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసండి. ఈ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకోవాలని మన చిన్న కోరిక అండి. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ అనేది చాలా రేర్ గా వస్తాయి. ఇది నాకు తెలిసి లాస్ట్ 4 years లో ఇలాంటి జాబ్ అనేది రాలేదండి. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ చూడండి. ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు క్యాస్ట్ వైజ్ మనకు టోటల్ గా 102 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అలానే మనకు ఎంటీఎస్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే 19,900 ఓన్లీ బేసిక్ పే మాత్రమే ఉంటుంది. ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ అదర్ అలవెన్సెస్ కూడా కలిపి స్టార్టింగ్ శాలరీ 35,000 నుంచి ఇక్కడ మీకు స్టార్ట్ అవుతుంది. అలానే 1,00,000 దాకా కూడా ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. ఎందుకంటే ఇది మీకు 60 years వరకు వర్క్ చేసుకుంటూ అంటే ఒక ఎక్కడో ఎప్పుడో ఒకసారి ఫైర్ అనేది ఉంటుంది. ఫైర్ ఇంజిన్లో వర్క్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే జస్ట్ వాళ్ళు బండి ఉంటుంది. ఆ బండిని మెయింటెనెన్స్ చేసుకుంటూ అలానే అక్కడ వర్క్ ఉంటే కొద్ది గొప్పలో వర్క్ అనేది ఉంటుంది. చిన్న చిన్న పనులు ఉంటాయి. అవి చేసుకుంటూ ఫ్రీగా అనేది ఇక్కడ మీరు ఉండవచ్చు. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే డీటెయిల్గా ఇక్కడ నేను చెప్పాను చూడండి. ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఎవరైతే పోలీస్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో లేకపోతే ఏంటంటే మీరు ఆర్మీలో కానీ అలానే పోలీస్ కానీ అలానే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వర్క్ లోడ్ తక్కువ ఉన్నటువంటి జాబ్ పొందాలి అనుకుంటే ఫైర్మెన్ ఉద్యోగాలు 18 సంవత్సరాల నుంచి 25 మధ్యలో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్లస్ 5 years, ఓబీసీ వాళ్ళు ప్లస్ 3 years, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్ లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మాటి చెప్తున్నాను. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకొని పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందవచ్చండి. అయితే కొన్ని ఇందులో ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఒకటి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా కొన్ని చెక్ చేయడం జరుగుతుంది. హైట్ ఎంత ఉండాలి? 165 అనేది హైట్ ఉండాలి. అలానే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ 2.5 సెంటీమీటర్ వాళ్ళకి చోటు కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమంటే వదిలేస్తారు. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ 165 నుంచి 2.5 మైనస్ చేసేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. అలానే చెస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 81.5 ఉండాలి. అలానే శ్వాస కానీ తీసుకుంటే 85 రావాలి. అలానే వెయిట్ మనం కానీ చూసుకుంటే మినిమం 50 కిలోల వెయిట్ అనేది ఉండాలి. ఇక్కడ ఫిజికల్ ఎఫర్ట్నెస్ టెస్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే 1.6 కిలోమీటర్ రన్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ అప్లై చేస్తారో ఏఎస్ఎం కావచ్చు ఫిమేల్స్ కావచ్చు 6 minutes అనేది వాళ్ళకి ఎక్స్టెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం చూస్తే ఫిమేల్స్ క్యాండిడేట్స్కి 8 minutes 26 seconds లో ఇక్కడ క్వాలిఫై అనేది అవ్వాలండి. ఈఎస్ఎం వాళ్ళకి ఇక్కడ 40 years ఉంటారు కదా, వాళ్ళకి 7 minutes ఇక్కడ టైమింగ్ అనేది ఇచ్చారు. ఆ టైమింగ్ లోపల ఇక్కడ మీరు క్వాలిఫై అవ్వాలి. అలానే క్యారింగ్ మనకు ఒక మనిషి 63.5 kgs ఉన్న మనిషిని ఏం చేయాలి? 183 meters లో ఇక్కడ 96 seconds లో మీరు తీసుకెళ్లి ఆ పక్క వదిలేస్తే అది ఒకటి జస్ట్ క్వాలిఫై అవ్వాలి. అలానే క్లియరింగ్ ద 2.7 మీటర్ మనకి ఏంటంటే ఒక డిచ్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మీరు క్వాలిఫై అవ్వాలి. అలానే మనకు చూసుకుంటే వర్టికల్ రోప్ ఉంటుంది 3 మీటరు, అది కూడా మీరు ఇక్కడ క్వాలిఫై అవ్వచ్చు. ఇవన్నీ కూడా క్వాలిఫై అనేది చాలా ఈజీనే. జస్ట్ 1 day 2 days మీరు ప్రాక్టీస్ చేస్తే అయిపోతారు. ఇదేం పెద్ద విషయం కాదండి ఈ జాబ్స్కి అయితే. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇందులో అప్లికేషన్ ఫీజు లేదు. అలానే ఒక చిన్న రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మీరు పొందవచ్చండి. ఓకే, అలానే ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు ఎలా చేయాలనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీరు వీడియో చూసే లోపలికి అక్కడ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తుంటాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా మీరు చదువుకోవచ్చు. అది ఎలా అనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకుంటే నేను చెప్పినటువంటి నోటిఫికేషన్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు 100% జెన్యూన్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గూగుల్ వెళ్ళండి. మీ మొబైల్ ఉన్నటువంటి ఎన్ని బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ రాసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు చదువుకోవచ్చు. అది ఎలా చదువుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాత్రి మనం కానీ చూసుకున్నట్లయితే ఎస్వి మెడికల్ అంటే శ్రీ వెంకటేశ్వర
మెడికల్ కాలేజ్లో కూడా మనకు ల్యాబ్ టెక్నీషియన్ అలానే డేటా మేనేజర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఉద్యోగాలు రావడం జరిగింది. అలానే మనకు సెంట్రల్ వేర్ హౌసింగ్ సంబంధించిన కార్పొరేషన్ ఒక కంపెనీ, అందులో కూడా ఉద్యోగాలు వచ్చాయి. అడవి శాఖలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. చాలా రకాలుగా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి అప్డేట్స్ అనేది ఇక్కడ మీకు అప్లోడ్ అనేది చేసి ఉన్నామండి. ఓకే, అయితే ఇక్కడ మీరు ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లై లింక్ ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే మీకు వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు ఫ్రీగా పొందుతారండి. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగులో చదువుకోవచ్చండి. ఓకే, చదివిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది అప్సల్ వెబ్ పేజ్ లింక్ ఉంటాయి. అక్కడ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా ఇక్కడ మీరు ఈజీగా పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.